హాయ్ అండి, వెల్కమ్ టు లోకలక్క చెల్లెల్లో. నేను మీ భార్గవి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్ల పులుసు. గుడ్ల పులుసుకి కావలసిన పదార్థాలు: 4 గుడ్లు ముందుగా ఉడకబెట్టుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. గుడ్లను నేను తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక 2 కానీ 3 కానీ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసుకుని కలరు మంచిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. అవి మగ్గిపోయిన తర్వాత పసుపు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఇప్పుడు చింతపండును రసాన్ని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూసారు కదా, కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న గుడ్లను వేసుకుందాం. ఇప్పుడు పులుసును మరగనిద్దాం. మూత పెట్టుకొని కొద్దిగా మరిగిన తర్వాత నేను గరం మసాలా వేసాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాను కొంచెం. అంతేనండి, గుమగుమలాడే గుడ్ల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.